శ్రీమాత్రే నమః. న్యూ ఇయర్ రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి. ఈ ఏడాది తొలి రోజు ధరించవలసిన రంగులు ఇవే. మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2025. ఈ క్రమంలో జనవరి 1వ తేదీన చాలా మంది కొత్త దుస్తులు ధరించి, నచ్చిన కలర్ ధరించి ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సంవత్సరం మొత్తం బాగుండాలని దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. అయితే న్యూ ఇయర్ రోజు కలర్ దుస్తులు ధరిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం వరిస్తుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోగతి 2025 సంవత్సరం జనవరి 1వ తేదీ బుధవారం వచ్చింది. ఆ వారానికి అధిపతి బుధుడు. నవగ్రహాల్లో బుధుడు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తాడు కాబట్టి కొత్త సంవత్సరం మొదటి రోజు ఆయనకి ఇష్టమైన ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం చెప్తున్నారు. ఒకవేళ ఆ రంగు దుస్తులు ధరించలేని వారు కనీసం ఆకుపచ్చ కలర్ కర్చీఫ్నైనా దగ్గరకు పెట్టుకుని సలహా ఇస్తున్నారు. దీనివల్ల బుధ బలం పెరుగుతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశిష్టమైన పురోగతి లభిస్తుంది. రంగులు కూడా జనవరి 1వ తేదీ ఆకుపచ్చ వస్త్రాలు కాకుండా మరో రంగులు కూడా ధరించవచ్చని ప్రముఖ జ్యోతిష్యులు చెప్తున్నారు. జనవరి 1, 2025 తేదీ కలిసి వచ్చినప్పుడు మొత్తం సంఖ్య 2 వచ్చింది కాబట్టి 2 అనేది చంద్రుడికి అంకె అని, ఆయనకి తెలుపు అంటే ఇష్టం కావడం వల్ల న్యూ ఇయర్ రోజు తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది చెప్తున్నారు. అంటే లెక్క ఆంగ్ల సంవత్సరం మొదటి రోజు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆకుపచ్చ రంగు లేదా సంఖ్యాశాస్త్ర ప్రకారం తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది అని ప్రముఖులు అంటున్నారు. జనవరి 1 దర్శించవలసిన ఆలయాలు ఇవే. శాస్త్ర ప్రకారం గ్రహాలకు అధిపతి దేవుడు. అలాగే బుధ గ్రహానికి కూడా 2 అధిదేవతలు ఉంటారు. ఒకరు గణపతి, మరొకరు విష్ణుమూర్తి. కాబట్టి జనవరి 1వ తేదీన బుధవారం రోజు కాబట్టి ఆలయం గణపతి లేదా విష్ణుమూర్తి ఆలయం దర్శించుకోవాలని చెప్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.